ఒకసారి మా సార్ అన్నట్లు ఒకసారి జగన్, ఇంకొక ఇన్సిడెంట్లో రాంబాబు గారు, ఇంకొక ఇన్సిడెంట్లో శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇట్లా అంత 1 by 1 బయటకు వస్తున్నారు. నాకు నేను అనడం ఏమంటే, పోలీస్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్. స్టిల్ దే నీడ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇవాళ పోలీసులకి. ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్లో ఒక కానిస్టేబుల్కి తలపైన 3-4 కుట్లు పడినాయండి. అవును. ఇంకొక కానిస్టేబుల్ మోచేయింది, పబ్లిక్ ముక్క పగిలిపోయింది. ఇలాంటి పరిస్థితులు పోలీసు ఫేస్ చేయాలంటారా మీరు? వాళ్ళు పరామర్శించేవాళ్ళు ఎవరు? వాళ్ళ హాస్పిటల్లో ఉండి కుట్లు వేసుకుంటే వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది కూడా గమనించి పోలీసులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇవ్వాలి. ఉన్నాయి, ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. 99, 100 కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా కొంచెం ఫైనాన్షియల్ రిలీఫ్ ఇవ్వాలి. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే చూడండి, 4 కుట్లు పడినాయి అంటే మనకు ఒక ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం ఆలోచించాలి. ఇంత ముందు కూడా చెప్పాను నేను, ప్రతి ఒక్కరిపైన పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్టెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పిన లిస్ట్లో ఉండే వాళ్ళపైన ఇంకా కొద్దిమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఇది చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ పోలీస్ అంత చూసేవాళ్ళే, ఏరే వాళ్ళు అంత చూడమని చెప్పండి, ఎన్నికల గెలవమని చెప్పండి. ఓడిపోయినారు, అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినా కానీ వాళ్ళని మేము పోలీసులు అంతా చూస్తాం, ఇంకెవరు అంత చూసేదానికి వీళ్ళకి లేదా ఛాన్స్? అంటే ఎవరు ప్రభుత్వం వచ్చినా ఈ విధంగా మాట్లాడడం, అది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యవస్థలను ఏ విధంగా చాలా మంది IAS IPSలను వాడుకున్నారనేది ఇప్పుడు వాళ్ళు ఊచలు లెక్క పెడుతున్నారు. వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళనే మళ్ళీ కామెంట్ చేయడం, ఈయన ఇష్టానుసారంగా మాట్లాడడం వాళ్ళపైన. నేను మన చంద్రబాబు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి సెక్యూరిటీగా ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ మీటింగ్ వస్తే 4 హోమ్ గార్డులు పంపించేవాళ్ళు. నిన్న చూడండి ఎస్పీ గారు, ఒంగోలు ఎస్పీ గారు టోటల్ సపోర్ట్ ఇచ్చేసారు జగన్ విజిట్ కి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ దిస్ పీపుల్ హ్యావ్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్, థ్రోన్ ది చెప్పల్స్, రాళ్ళు విసరడం ఏం సంస్కృతి అండి? అదొక మానవతో సంబంధించిన సంస్కృతి. పోలీసుల పైన దాడులు చేయడము, ఇలాంటి పరిస్థితుల వల్ల నేను అనుకోవడం అంటే పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూట్ చేసేదానికి ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి. సార్, ఇప్పుడు నిన్నటి ఇష్యూలో ఈ చెవిరెడ్డి గారు రిమాండ్కి పంపిస్తున్న 15 మంది 14 మంది ఎవరైతే ఉన్నారో దాడి చేశారని చెప్పేసి ఇదంతా ఉందో లోపలికి పంపించమని అడుగుతారు. అది కరెక్టేనా? అది పంపించాలా ఏంటి? అక్కడ వాదనలో జరిగింది ఏంటి అసలు? అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయడము భావ్యం సార్, 2 కేసులు కూడా పెట్టారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళపై వాళ్ళని పరామర్శించాల్సిన పనిలే. ఆయనకు అంతగా సింపతి ఉంటే దెబ్బలు తిన్న కానిస్టేబుల్ని, దెబ్బలు తిన్న పబ్లిక్ని, హాస్పిటల్లో ఉన్న పబ్లిక్ని పోయి పరామర్శించమని చెప్పండి. పట్టించుకోవట్లేదు, వాళ్ళని వ్యక్తులు మనుషుల్లాగే చూడట్లేదు వీళ్ళు. ఎవరైతే వాళ్ళపైన అటాక్ చేసినారో వాళ్ళు పరామర్శించకపోతే పోలీసు ఎట్లా పర్మిషన్ ఇస్తుంది సార్? ఇప్పటికే పోలీసు పైన అగత్యాలు పెడుతున్నారు వీళ్ళు. అవును. అలాంటి పరిస్థితుల్లో పోలీసు చాలా ఇంటాక్ట్ గా యాక్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కానీ, DSP గారు కానీ చాలా బాగా ఇంటాక్ట్ గా ఉంటారు. పోలీస్ ఇంటాక్ట్ గా ఉంది, ఇప్పుడు ఫ్రీడమ్ గా ఉంది, కొంచెం ఫ్రీడమ్ తో ఎక్సైజ్ చేస్తున్నారు దే పవర్స్. అదొకటి వాళ్ళకి ఎంత సహనం సార్, అంటే ఎంత రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ అంబటి కావచ్చు మొన్న చూస్తే, లేదంటే మొన్న విడుదల రజని కావచ్చు, నిన్న ఈ చెవిరెడ్డి కావచ్చు, రెచ్చగొడుతున్నారు పోలీసులను ఇష్టానుసారంగా. ఏం చేస్తావు ఏందైతే కరెక్ట్ కాదు కదా. దోస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళకి ఒక నోబుల్ శాంతి బహుమతి ఇవ్వచ్చు. వాట్ ఐ ఫీల్, మన ఎదురుకు మాట్లాడినా పబ్లిక్ ఆర్డినరీ పర్సన్ ఎదురు కూడా అట్లా మాట్లాడితే యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే న్యూటన్ థర్డ్ మాదిరి ఏదో ఒకటి కిల్ దాని పరిస్థితికి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఏంటి సార్, భయమా? ఇక్కడ ఎందుకు ఉండట్లేదు సార్? పోలీసుకి సహనం అనేది పుట్టిన విద్య అయిపోయింది. నేను అదే సార్, ఇప్పుడు సామాన్య వ్యక్తులు ఆ పొజిషన్ లో ఉంటే వాళ్ళ పైన ఏదైనా చర్యలు కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి కదా. మరి ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? భయమా? వీళ్ళు వీళ్ళు ప్రజాప్రతినిధులనో లేకపోతే వీళ్ళకి పార్టీ అండ ఉందనో ఇట్లాంటి భయమేమైనా? అట్లా భయం ఏం కాదు సార్. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నారు, ఒక సీఎం రిప్రజెంట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు సంథింగ్ దే యాక్ట్ డిఫరెంట్లీ, యాక్ట్ దట్ విల్ బి గో ఇన్ టు ద పబ్లిక్ ఇండిఫరెంట్లీ. దట్ ఈస్ వై వాళ్ళు కూడా మీరు చూడండి ఎంత పేషెన్స్ అండి. అబ్బా వా వా వా, ఆ ఇన్స్పెక్టర్ గారు కానీ ఇక్కడ కానీ అలా ఉండడం చెప్తున్నారు కదా, వాళ్ళకి బహుమతులు ఇవ్వాలి గవర్నమెంట్ కూడా. అలాంటి వాళ్ళని ఫేస్ చేయడం, ఒక మాజీ మంత్రి వచ్చి మాట్లాడుతుంటే ఆయన్ని కౌంటర్ ఇవ్వడం అంటే
అది స్లోగా మంచి భాషతో, మంచి హృదయముతో, మంచి మనసుతో ఆయనకి సలహాలు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అంటే ఇదంతా కావాలని చేస్తారా సార్ ఈ రెచ్చగొట్టడం? ఎందుకంటే Yes. వాళ్ళ వైపు నుంచి ఒక మాట రావడమో ఏదైనా అవుతే ఇది చూడు అధికారంలో ఉన్న వాళ్ళు మా పైన చేయి చేసుకున్నారు, వాళ్ళ ప్రోద్బలంతోనే వీళ్ళు చేసుకున్నారు, లేదా వాళ్ళ అండ చూసుకొని వీళ్ళు తిట్టారు అనేది గవర్నమెంట్ మీద రావడానికా ఇదంతా? 100% కరెక్ట్. 100% గవర్నమెంట్ని బ్లేమ్ చేయించాలా అని రెచ్చగొడుతుంటారు. కొడుతున్నారా అది సార్ యాక్చువల్లీ. కాబట్టి నాకంటే నిన్న మొన్న ఇన్సిడెంట్లు 4-5 ఇన్సిడెంట్లలో కొంచెం నా మనసు కూడా ఇదైపోయింది. ఏందప్పా ఈ పోలీస్ ఉద్యోగాలు చేయాలా చేయకూడదా అంటే, లేదు వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇవ్వాలి. ఏం సార్ పవర్స్ ఉన్నాయని మీరు చెప్పారు కదా, ఏముంటాయి? ఇప్పుడు ఈ విధంగా విధులకు ఆటంకం కలిగించారు. ఒక విప్గా పనిచేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే వచ్చేసి, మాజీ ఎమ్మెల్యే వచ్చేసి ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నాడు. పోలీస్ కి షూట్ అట్ సైట్ కూడా పవర్స్ ఉన్నాయి, ఆత్మరక్షణ కోసము. ఓకే, అలాంటి పవర్స్ ఉన్నాయి కానీ అది సందర్భాన్ని బట్టి వాడతారు కదా, ఎప్పుడు వాడడానికి లేదు కదా. కొన్ని చోట్ల వాడతారు సార్. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వము కూడా వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చి కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళ పవర్స్ బాగా పెంచింది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసేదానికి ఐ నీడ్ పోలీసులు కూడా స్పెషల్గా కొంచెం ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది సార్. ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు ఇష్యూ చూశారు, అక్కడ ఆయన వచ్చేసి విధులకు ఆటంకం కలిగించడం, ఏం చేస్తారు అని చెప్పేసి ఆ ఎస్పీ పైకి వెళ్ళడం, మాట్లాడడం ఉంది కదా. అప్పటికప్పుడు నిజంగా ఒక సామాన్య వ్యక్తి ఉంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? సామాన్య వ్యక్తి అయినా ఒకటే, అంబటి రాంబాబు అయినా ఒకటే. మరి అక్కడ ఎందుకు జరగలేదు అని? ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ సామాన్య వ్యక్తి అక్కడ. మరి ఎందుకు జరగలేదు? ఆయన గెలిచి పవర్ లో లేడు. అవును, అలాంటి వాళ్ళని ఎక్స్ట్రా నేను అడగడం అంటే ఇమీడియట్ గా వాళ్ళని కస్టడీలోకి తీసుకోమని చెప్పండి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, మన అంబటి రాంబాబు గారు